పల్లెసీమ పిలిచింది, పిల్ల ఇంకి పలికింది అని ఇంట్లో నుంచి కూనిరాగం తీసుకుంటూ వచ్చి, పాలేరు తెచ్చిన చెరుకు గడలను చేతిలో సర్దుకుని, మండువా లోగిలిలో నుండి లోపలికి వెళ్ళబోయిన విద్య, అరుగు దగ్గర స్తంభానికి భుజమానించి నిలబడ్డ వ్యక్తిని చూసి తడబడింది. ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె వాతావరణానికి చుట్టూరా అరటి తోటలు, తమలపాకు తోటలు అలరారే ఆ పల్లెలోకి అడుగుపెట్టగానే అంతవరకు తనకున్న టెన్షన్‌లన్నీ రిలీజ్ అయినట్టు ఫీలయ్యాడు ప్రభాస్. దానికి తోడు ఆ ఇంటి వాకిట్లోకి రాగానే వాకిటికి ఇరుపక్కల బొప్పాయి, కొబ్బరి చెట్లు. లోపలికి అడుగుపెట్టగానే అటు కనకాంబరం చెట్ల వరసలు, ఇటు బంతిపూల మొక్కలు స్వాగతం పలికాయి. ఆ వాతావరణానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నట్లు పేడనీళ్లు చల్లిన ఆకుపచ్చని నేల, మధ్యలో ఆ ముగ్గు, చుట్టూ ఎర్రమట్టి, ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మల పైన పసుపు పచ్చటి గుమ్మడి పూలు, అన్నీ కలిపి అద్భుతమైన రంగుల కలయికగా ఉంది. దాంతో వచ్చిన పని మరిచిపోయి పరిసరాలను ఆస్వాదించడంలో లీనమైపోతున్నంతలో సన్నని పాట వీణుల విందుగా వినిపించింది. ఆ పాటతో పాటు బయటికి వచ్చిన ముద్దబందారం లాంటి అమ్మాయిని చూసి ఇంకా ముగ్ధుడైపోయాడు. అమెరికాలో ఎండీ చేసి వారం క్రితమే ఇండియాకు వచ్చిన ప్రభాస్‌కు ఇండియాలో కూడా అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సుల్లోనే కనిపించారు. అది చూసి మన భారతీయ సహజత్వం ఏదో లోపించినట్లు ఫీలయ్యాడు. ఇప్పుడు సడన్‌గా పాటతో పాటు ఆకుపచ్చని పావడా మీద ఆకుపచ్చని చుక్కల జాకెట్ వేసుకొని, పసుపు పచ్చని ఓణీతో ఆ ఇంటి గడప దాటుతున్న అమ్మాయి పసుపు పచ్చని పాదాలు, పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టిన ఇంటి గడపతో పోటీ పడుతూ కనిపించాయి. అతను ఆ తన్మయత్వం నుంచి కోలుకోకముందే జడకుచ్చులు మెడకు పడేంత విసురుగా చెరుకు గడలను లోపలికి తీసుకుని వెళ్ళబోయిన విద్య, ప్రభాస్‌ని చూసి తన ఆల్చిప్పల్లాంటి కళ్ళను ఇంకా పెద్దవి చేసి బిత్తరపోయి నిలబడిపోయింది. ప్రభాస్ ముందుగా తేరుకున్నాడు. సర్దుకొని నిలబడుతూ, "రంగారావు గారు ఉన్నారా అండీ?" అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే బయట వాకెట్లో నుంచి రంగారావు గారు రావడం చూసిన విద్య చప్పున కళ్ళు తిప్పుకుని గిర్రున లోపలికి వెళ్ళిపోయింది. విద్య తలలోని కనకాంబరాలు ప్రశాంతంగా నవ్వినట్లయింది. చిరునవ్వుతో వచ్చిన వారి వైపు తిరిగి మళ్ళీ అదే మాట అడిగాడు ప్రభాస్. "ఆ! నేనేనయ్యా! మీరెవరు?" అన్నారు ఆయన అక్కడే ఉన్న బకెట్లో ఉన్న నీళ్లు చెంబుతో తీసుకుని కాళ్ళు కడుక్కుంటూ. "నమస్కారం అండీ. నేను రామారావు గారి అబ్బాయినండి. నెల్లూరు నుండి వస్తున్నాను." "ఆ! పోయిన వారం నెల్లూరు వచ్చినప్పుడు మీ నాన్నగారు నీ విషయం చెప్పారబ్బాయ్. ఇలా రా, వచ్చి కాలు కడుక్కో" అన్నారు ఆయన అక్కడే ఉన్న పాత కుర్చీలో కూర్చుంటూ. ప్రభాస్ కాళ్ళు కడుక్కొని అక్కడే ఉన్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో లోపలి నుంచి వస్తున్న కిరణ్‌తో, "రేయ్ కిరణ్, అమ్మను 2 గ్లాసుల మజ్జిగ తీసుకుని రమ్మని చెప్పు" అన్నాడు. ప్రభాస్ వైపు తిరిగి, "ఆ! ఎప్పుడయ్యా రావడం? ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చి పడమటికి పోయిన బస్సులో దిగావా ఏమి?" అన్నారు. ప్రభాస్‌కి తను దిగిన బస్సు ఎటు వెళ్ళిందో తెలియదు కానీ, నెల్లూరు నుండి వచ్చిన బస్సే కనుక "అవునండీ" అన్నాడు. ఇంతలో ఆయన భార్య గ్లాసులతో మజ్జిగ తీసుకొని వచ్చి కుర్చీల దగ్గర పెట్టింది. మడిచీర కట్టుకుని వంట చేస్తున్నట్లుగా ఉంది ఆవిడ. ఆయన భార్య వైపు తిరిగి, "ఇదిగో ఈ అబ్బాయి నా స్నేహితుడు రామారావు గారి అబ్బాయి. అమెరికాలో డాక్టరు చదివాడు. పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టాలి అనుకుంటున్నాడట. మా పల్లెకి పంపకూడదా అని వీళ్ళ నాన్నతో అని ఉన్నాను. మన ఊరు చూసుకున్నాడు కనుక పంపాడు. ఊరు చూడడానికి డాక్టర్ గారు వచ్చారు" అన్నాడు ప్రభాస్‌ని పరిచయం చేస్తూ. "నమస్కారమండీ" అన్నాడు ప్రభాస్ ఆమె వైపు తిరిగి. ఎండలో బస్సు దిగి ఊర్లోకి రావడానికి 10 నిమిషాలు పట్టింది అతనికి. ఆ అలసట అంతా ఆ ఇంటి వాతావరణానికి కొంత, మజ్జిగ తాగగానే కొంత తగ్గినట్లు అనిపించింది ప్రభాస్‌కి. "మంచిదే కదండీ! ఈ చుట్టుపక్కల ఎక్కడా చిన్న ఆసుపత్రి కూడా లేదు. ఇటు తూర్పున ఉన్న 10 పల్లెలకు, అటు ఉత్తరాన ఉన్న 10 పల్లెలకు కూడా డాక్టర్ లేడు. ఎవరైనా ఇటు సీతారామపురం కానీ, అటు పోరుమామిళ్ళ గాని వెళ్ళవలసిందే. నువ్వు ఆసుపత్రి కట్టి డాక్టరుగా ఇక్కడుండి ఇంతమంది ప్రజలకి సేవ చేస్తూ ఉంటే నీకెంతో పుణ్యం కూడాను. అయితే టౌన్‌లో లాగా ఫీజులు వసూలు కావు మరి.
అని మంచి చెడు రెండూ చెప్తూ లోపలికి వెళ్ళింది ఆమె. అది నిజమే అబ్బాయ్. డబ్బు చూసుకుంటే మాత్రం నీకు వచ్చేదేమీ లేదు. ఏదో బొటాబొటీగా పనులవుతాయి అన్నారు ఆయన కూడా. ప్రస్తుతం డబ్బుకి ఏమీ పర్వాలేదండి. హాస్పిటల్ కోసం స్థలం ఇప్పించండి. సొంత ఖర్చుతోనే కట్టుకుంటానండి అన్నాడు ప్రభాస్. అంతేలే. నువ్వు చేస్తున్నది మంచి పనే కనుక అందరూ సాయం చేస్తారులే. నేను కూడా ఆ ప్రయత్నంలో మా పంచాయతీలో డబ్బు గలవాళ్ళు ముందుకు వచ్చేటట్టుగా చూస్తాను. ఈ విషయం గురించి సాయంకాలం ఊర్లో వాళ్ళందరితో మాట్లాడదాం అన్నాడు ఆయన లేస్తూ. థాంక్స్ అండి అన్నాడు ప్రభాస్ వినయంగా. దానికేమిలే కానీ నువ్వు స్నానం అది చెయ్యి, భోజనం చేద్దాం అన్నారు ఆయన లోపలికి వెళ్ళబోతూ. అబ్బే వద్దండి, నా దగ్గర బ్రెడ్ జామ్ ఉన్నాయండి అన్నాడు ప్రభాస్ మొహమాటంగా. ఆ మాటలకు పకపక నవ్వారు ఆయన. భలే వాడివయ్యా! అమెరికా లాగా అంత అవసరం లేదు కానీ చక్కటి భారతీయ భోజనం చేద్దాంలే అంటూ అంటూ లోపలికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ అక్కడే ఎండబెట్టిన పసుపు కొమ్ములు ఆరటానికి వాటిని బాగా నెరుపుతున్న కిరణ్‌తో, ఒరేయ్! అబ్బాయికి వేడినీళ్లు తోడుపెట్టు. నేను స్నానం చేసి సంధ్య మార్చుకునేలోపు అబ్బాయి స్నానం పూర్తవుతుంది అంటూ లోపలికి వెళ్లారు ఆయన. కిరణ్ వచ్చి ప్రభాస్ బ్యాగ్ తీసుకుని రండి అంటూ లోపలికి వెళ్ళాడు. లోపల విశాలమైన హాల్లో ఇనుప గొలుసులతో కట్టున్న పెద్ద చెక్క ఉయ్యాల బల్ల మీద ప్రభాస్ బ్యాగ్ పెట్టాడు. ఆ బల్ల మీద కూర్చున్నాడు. ఆ హాల్లో చుట్టూరా చూశాడు. కుడి ప్రక్క వడ్ల బస్తాలు 2 వరుసలు పేర్చున్నాయి. ఇటువైపు రాగులు గుట్టలుగా పోసున్నాయి. బస్తాలకు ఎత్తించాలి కాబోలు. గోడలకు చాలామంది దేవుళ్ళ ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. సంక్రాంతి పండగ కోసం సున్నం కొట్టినట్లుగా ఉంది. ఇల్లంతా కొత్త సున్నం వాసన వస్తుంది. ఇండియాకు రాకముందే వాళ్ళ నాన్నతో ఈ విషయం చర్చించాడు ప్రభాస్. పల్లెటూరులో పెడితే వచ్చే కష్టనష్టాలన్నీ వివరంగా మాట్లాడుకున్నారు. రంగారావు గారి ఊరు ఇంతకు మునుపు చాలా సార్లు వాళ్ళ నాన్న వచ్చున్నాడు. తెలిసిన ఊరు, తెలిసిన వాళ్ళు కొంచెం అండగా ఉంటారని ఆ ఊర్లో హాస్పిటల్ కట్టించాలి అనుకున్నారు. వీళ్ళ ఇచ్చే స్థలం కూడా రోడ్డు ప్రక్కనే ఉంటుంది. చాలా పెద్దగా కూడా ఉంటుంది. కొంచెం పెద్దగానే కట్టాలి అనుకున్నారు. నైట్ ప్యాంట్, టీ షర్ట్, టవలు, సబ్బు వగైరాలు తీసుకుని బ్యాగ్ సర్దేంతలో కిరణ్ వచ్చాడు. నాన్న స్నానం అయిపోవచ్చింది, మీరు రండి అంటూ. ఇదిగో కిరణ్, ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకో అన్నాడు చేతిలో ప్యాకెట్ అతని వైపు చాస్తూ ప్రభాస్. వద్దండి అన్నాడు కిరణ్. పర్వాలేదు తీసుకో బలవంతంగా ప్యాకెట్ అతని చేతిలో పెడుతూ అన్నాడు. బట్టలు తీసుకుని దక్షిణపు వాకిలి గుండా వెనక దొడ్లోకి వెళ్ళాడు. కిరణ్తో పాటుగా దొడ్లోకి వెళ్ళగానే గిలకల బావి దర్శనం ఇచ్చింది. రంగారావు గారు బకెట్లో నీళ్లు తోడుకొని పోసుకుంటూ స్నానం చేస్తున్నారు. వంటింటికి ఎదురుగా తులసి చెట్టుకు బృందావనం కట్టించి 4 వైపులా దీపం పెట్టడానికి గూళ్ళు పెట్టారు. దొడ్లో అంతా చక్కటి ముగ్గులు పెట్టి ఉన్నాయి. ఆ ముగ్గులు చూడగానే అరగంట క్రితం చూసిన పిల్ల ఎంకి గుర్తొచ్చి చిరునవ్వు అతని పెదాల మీద నిలిచింది. అంతలో రంగారావు గారు స్నానం ముగించి వెళుతూ, రావయ్యా రా అని ప్రభాస్తో అంటూ, కిరణ్ వేడినీళ్లు బాత్రూంలో పెట్టించావా అని కిరణ్తో అన్నారు. అక్కడే దొండపందిరి కింద తేగలు వలుచుకుని తింటున్న కిరణ్, ఆ పెట్టేశాను నాన్నా అన్నాడు. కిరణ్, ఆ తేగలు ఎక్కువగా తినకురా, పైత్యం చేస్తాయేమో అంటూ లోపలికి వెళ్ళారు ఆయన. అక్కడే బట్టలు పిండి ఆరవేస్తున్న కొండమ్మ, నేనింకా తీసుకురాను పెద్దయ్యగారు అంది. పశువుల పాకలో పశువులను మేతకు పొలం తీసుకెళ్ళినట్లున్నారు. చిన్న చిన్న దూడలు మాత్రం 2 ఉన్నాయి. పాలేరు వెంకటేష్ పాకను శుభ్రం చేస్తున్నాడు. టీవీలు, వీసీఆర్లు, వాక్మెన్, టేప్ రికార్డర్ల శబ్దం వినపడని, శబ్ద కాలుష్యం లేని పల్లె వాతావరణాన్ని గమనించుకుంటూ స్నానం పూర్తి చేశాడు ప్రభాస్. టవల్ పిండి వేసుకుంటూ ఉంటే వంటింట్లో నుంచి లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్న రంగారావు గారి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. చుట్టూ తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకున్నాడు. వంటింట్లో పీటలు వేసి అరిటాకులు వేస్తున్న విద్య 3 విస్తర్లు వేశానమ్మా అనటం వినిపించి వంటింటి వైపు చూశాడు ప్రభాస్. కవిట నడుము చుట్టూ తిప్పి దోపేసి మంచినీళ్ళ గ్లాసులు పెడుతుంది.
పూజ పూర్తయిన రంగారావు గారు తులసి చెట్టులో నీళ్లు పోసి దొడ్లో నుంచి లోపలికి వస్తూ, "ఆ, భోజనాలు రెడీనా అమ్మాయి?" అన్నారు. "ఆ, అయిపోయింది నాన్నా" అంది విద్య. "కిరణ్, భోజనానికి రా" తమ్ముడిని పిలుస్తూ దొడ్లోకి వెళ్ళింది. మడిపంచె మార్చుకున్న రంగారావు గారు హాల్లోకి వస్తూ, "రావయ్యా రా" అన్నారు ప్రభాస్‌తో. ముగ్గురికి పెద్దావిడ మడితో వడ్డించింది. ఉసిరికాయ ఊరగాయ కొత్తగా పెట్టినట్లున్నారు. చాలా రుచిగా ఉంది. స్వచ్ఛమైన నెయ్యి, మీగడ పెరుగు, సాంబారు, గుమ్మడికాయ వడియాలు చేశారు. ఇండియా వచ్చిన వారం రోజుల్లో కూడా ప్యాకెట్ నెయ్యి, పాలు ఏదీ స్వచ్ఛమైన వాసనతో లేదు. కానీ ఈ పల్లెటూరులో కాఫీ, పెరుగు, నెయ్యి అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కొత్త అనే మొహమాటంతో ప్రభాస్ వద్దంటూ ఉంటే ఆవిడ వడ్డిస్తూనే ఉంది. "అనవసరంగా పారవేయడం ఎందుకండీ" అన్నాడు. ఆమె ఎక్కువగా వడ్డించడం చూసి, "విస్తట్లో ఎక్కువై పారేస్తేనే అతిథులు తృప్తిగా తిన్నట్లబ్బాయి" అందావిడ. పల్లెటూరి మర్యాదలన్నమాట. ఈ ఆప్యాయతలు టౌన్‌లో కనిపించవు కదా! ప్రభాస్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. భోజనం చేసి పెరట్లో చెయ్యి కడుగుతూ చూశాడు. వెనక దొడ్లో పేడతో పిడకలు చేసి గోడలకు కొడుతున్న కొండమ్మను. కొండమ్మతో మాటలు చెప్తూ పక్కనే బాదం చెట్టు నీడలో వాల్చి ఉన్న మంచం మీద కూర్చొని పెద్ద పెద్ద బాదమాకులతో విస్తళ్ళు కుడుతున్న విద్యను. ఎందుకో ఈ అమ్మాయిని చూడగానే పరాయి వాళ్ళని చూసినట్లు తల తిప్పుకోలేకపోతున్నాను. ఆ అమ్మాయి తన మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. చూడగానే అమ్మాయి చక్కగా ఉంది అనిపిస్తుంది. అమ్మాయి తెల్లగా ఉండి బారెడు జడతో కలగా ఇంట్లో తిరుగుతోంది. ప్రభాస్‌కు ఎందుకో మనసులో కొత్త ఆలోచన వస్తుంది. అమ్మా, నాన్న తన మాట తీసివేయరు. వాళ్ళకు కూడా అభ్యంతరం పెట్టే అంశాలు ఎక్కువగా లేవని అనిపిస్తుంది. ప్రభాస్ ఇలా ఆలోచిస్తూ వరండాలో కిరణ్ వాళ్ళు ఆడుతున్న పారాకటస్సు గమనించాడు. రంగారావు గారు పక్క రూంలో నుంచి చొక్కా వేసుకుంటూ బయటకు వచ్చి, "నేను అలా సీతారామపురం దాకా వెళ్ళి వస్తాను. మండలం ఆఫీసులో కొంచెం పని ఉంది. 4 గంటలకు అందరితో మాట్లాడదాం. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో" అంటూ గబగబా నడిచి రోడ్డు వైపు వెళ్లారు. పల్లెటూరి వాళ్ళు బస్సుల కోసం ఎదురు చూడరు. 2 మైళ్ళు సులభంగా నడవగలరు. ఆ నడకే వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉయ్యాల బల్ల మీద కూర్చొని బ్యాగ్‌లో నుంచి మెడికల్ జర్నల్ తీసి తిరగేస్తూ కూర్చున్నాడు. లోపల ఆ అమ్మాయి, వాళ్ళమ్మ భోజనం చేస్తున్నట్లు ఉన్నారు. "ఏరా కిరణ్, అమ్మ ఏం చేస్తుంది?" అంటూ ఒక ఆవిడ రావడం కనిపించింది. బల్ల మీద కూర్చున్న ప్రభాస్‌ని చూస్తూ ఆమె లోపలికి వెళ్ళింది. తలెత్తి ఆమెను చూసిన ప్రభాస్ మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు. ఉయ్యాల కడ్డీని ఆనుకుని కూర్చొని కాళ్ళు బార చాపుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వచ్చిన ఆవిడ వాళ్ళ అమ్మాయి చిత్రపెళ్లికి తేదీని నిర్ణయించుకుంటున్నట్లుగా చెప్తుంది. "ఏమే విద్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడే?" అని అడుగుతుంది. "పని ఉందని ఇప్పుడే మండల ఆఫీస్‌కి వెళ్ళాడు అత్తయ్య" అంటుంది విద్య. వాళ్ళమ్మ కొండమ్మకి, పనోళ్ళకి అన్నం పెడుతుంది. "విద్యకి కూడా తొందరగా ఎక్కడైనా కుదిరితే బాగుండును" విద్య వాళ్ళమ్మ అంటుంది. "కుదురుతుందిలే వదినా, విద్యకేమి కుందనపు బొమ్మ. ఇంకా మా చిత్ర కాస్త రంగు తక్కువ కానీ" అంటుంది ఆ వచ్చిన ఆవిడ. ఒక 10 నిమిషాల తర్వాత తాంబూలాలు వేసుకుంటూ వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినబడుతూ ప్రభాస్ చేతిలో పుస్తకం ఉన్నా పుస్తకం మీద ధ్యాసని తగ్గించేశాయి. వాళ్ళ నాన్నకేమో ఉన్న ఊర్లో అయితే అమ్మాయిని దగ్గరగా చూస్తూ ఉండొచ్చని, నాకేమో చదువుకున్న పిల్ల ఇలా పల్లెలో మనలాగా కష్టపడకుండా ఉద్యోగస్తునికిస్తే సుఖపడుతుంది కదా అని అనిపిస్తుంది వదినా, విజయ వాళ్ళమ్మ చెప్తోంది తాంబూలం వేసుకుంటూ. ఆ మాటలకు ప్రభాస్ పెదాల మీద చిరునవ్వు కదలాడింది. తన ఊహకు దగ్గరగా వస్తున్నారా వాళ్ళు అనిపించింది. అంతలో ఆ వచ్చిన ఆవిడ గొంతు తగ్గించి, "ఆ ఉయ్యాల బల్ల మీద అబ్బాయి ఎవరొదినా" అంది. "అమెరికాలో డాక్టర్ కోర్సు చదివాడట. ఈ ఊరిలో ఆసుపత్రి పెడతాడట" అంది విద్య వాళ్ళమ్మ. "ఇంకా నెల్లూరులో తెలిసిన వాళ్ళ అబ్బాయటమ్మా. మన స్థలం ఇస్తే మన ఊరిలో ఆసుపత్రి కట్టించుకొని ఇక్కడే ఉండి వైద్యం చేస్తాడట. బాగా డబ్బున్న వాళ్ళేనట. పల్లెటూరి వాళ్లకు సేవ చేయాలని ఆ అబ్బాయి కోరికట. మీ అన్నయ్య గారు ఆసుపత్రి కట్టుకోవడానికి మా పాత మిద్దె దగ్గర స్థలం ఇస్తానన్నారట. ఇంకా పెద్ద రైతుల దగ్గర నుంచి చందాలు కూడా వసూలు చేస్తారట"
ఆ విషయాలు మాట్లాడడానికి వచ్చాడట అంటుంది చిన్నగా విద్య వాళ్ళమ్మ. అయ్యో! అమెరికాలో చదివి ఇక్కడేం ఉండగలడు వదినా ఈ అబ్బాయి. ఉన్నా అతని భార్య ఒప్పుకోవద్దు. చదువుకున్న ఆడవాళ్ళు పల్లెటూర్లలో ఉండడానికి వాళ్ళకి తోచదు కదా! అంది ఆవిడ. చదివింది అమెరికాలోనైనా మొన్నటిదాకా ఉండింది మన దేశంలోనే కదమ్మా! ఏదో ఇలాంటి వాళ్ళకైనా మంచి బుద్ధి పుడితే మనతో పాటు మన చుట్టుపక్కల ఊరి వాళ్ళకు కూడా ఆసుపత్రి లేని కొరత తీరుతుంది అంది విద్యా వాళ్ళమ్మ. వింటున్న ప్రభాస్ ఆలోచనలు బలపడటానికి ఇంకొక విషయం తోడినట్లే అయింది. అంతేలే మరి. అవును, ఆ అబ్బాయికి పెళ్ళయిందా? వాళ్ళు మనవాళ్ళేనా? ఎంత గుసగుసగా మాట్లాడుతున్నా ప్రభాస్‌కి వినబడుతున్నాయి వాళ్ళ మాటలు. ఆ! మనవాళ్ళే. పాత జమీందారు వాళ్ళని చెప్తాను చూడు. వాళ్ళ అబ్బాయి. ఇంకా పెళ్లి కాలేదు. మరైతే ఆ ఆసుపత్రి విషయం పూర్తయ్యే సమయానికి మన విద్యకు సరిపోతాడేమో చూడకూడదూ? వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయో వదినా. అమ్మాయి ఇంటర్ వరకే కదా చదివింది. అవును, ఆ అబ్బాయి నిద్రపోయాడా? అంది వాళ్ళమ్మ అనుమానంగా. ఆ! నిద్రపోయినట్టే ఉన్నాడులే అంది ఆవిడ. గుండెల మీద పుస్తకం ఉంచుకొని చదువుకుంటున్నట్లుగా పడుకున్న ప్రభాస్ ముఖం ఆవిడకు కనిపించడం లేదు. పుస్తకం అయితే అడ్డం ఉంది కానీ ప్రభాస్ చదవడం లేదు, నిద్రపోవడమూ లేదు. తన గురించి అందులో తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ధ్యాస అంతా వారి మాటల మీదే ఉంది. వాళ్ళ మాటలే వింటున్న ప్రభాస్‌కి తన ఊహల దగ్గరకే వాళ్ళు వస్తున్నట్లు అనిపిస్తుంది. తను వచ్చిన పనికి ఈ విషయం కూడా తోడవ్వటం భగవంతుని నిర్ణయం ఏమో అనుకున్నాడు. వాళ్ళ అమ్మ మాటల గురించి ఆలోచిస్తున్న ప్రభాస్‌కి పిల్ల ఇంకి పిలిచింది అంటున్న ముద్దబంతి పువ్వులాంటి విద్య మొహం కనిపిస్తోంది. నిజంగా తన మనసులోని మాట ఆ వచ్చినావిడ అన్నట్లుగానే అనిపిస్తోంది. సన్నటి మందహాసం అతని పెదవులపైన కదలాడింది. చక్కటి విందు భోజనం, నెమ్మదిగా కదులుతున్న ఉయ్యాల బల్ల వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. పొలాల మీద నుంచి వస్తున్న చల్లటి గాలికి పరవశిస్తూ తన ఎదురుగా మోకాలిపైన గడ్డమానించుకుని కూర్చున్న విద్యని చూస్తూ, ఇన్ని రోజులు పల్లెసీమ మాత్రమే నన్ను పిలిచింది. ఈ ప్రజలకు సేవ చేయాలి అనుకున్నానే కాని, ఈ పిల్ల ఇంకి కూడా నన్ను పిలుస్తుందని ఇక్కడికి వస్తేనే కదా తెలిసింది అన్నాడు. చిన్నగా విద్య తల మీద నిమురుతూ. అసలు పల్లెకి ఎందుకు రావాలనుకున్నారు? అంది విద్య చిరునవ్వు నవ్వుతూ. విద్య చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ, నాకు చిన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉండటం ఇష్టం. తర్వాత కల్మషం లేని అమాయకమైన పల్లె ప్రజలకు సరైన సమయంలో సేవ అందించడానికి నేను పల్లెలో ఉందాం అనుకున్నాను. కల్తీ లేని ఆహారమే కాదు, కల్తీ సరుకులు అద్దని ఈ పుత్తడి బొమ్మ అందం కూడా నాకు దొరకబోతుంది ఇప్పుడు అన్నాడు ప్రభాస్ విద్య బుగ్గల మీద కొనగోట మీటుతూ. మరి నా మీద అమ్మాయి గారి అభిప్రాయం చెప్పలేదు ఇంకా అన్నాడు మళ్ళీ. నునుగు సిగ్గుగా అతని భుజం మీద తల ఆనించింది విద్య. ఆప్యాయంగా విద్యను దగ్గరికి తీసుకున్నాడు ప్రభాస్. ఏ ఆగు అన్న మాటలకు చటుక్కున కలల నుంచి మెలకువ వచ్చింది. ప్రభాస్కి కళ్ళు తెరిచేటప్పటికి ఉయ్యాల బల్ల పక్కగా 2 అడుగుల దూరంలో తన తలవైపున కళ్ళనీళ్లతో నిలబడి పై మాటలు అంటున్న విద్య కనిపించింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి కూర్చుని కిందకు చూసేటప్పటికి పరిస్థితి అర్థమైంది. కమ్మని కలల నుంచి బయటకు వచ్చిన ప్రభాస్‌కు తన మనసే ఒక చిత్రంలాగా దర్శనం ఇచ్చినట్లయింది. ఒక చార్టు మీద చక్కటి దృశ్యం గీయబడి ఉంది. పచ్చటి పొలాలు, పక్కనే గలగల పారే వాగు, దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న కొండలు, అస్తమిస్తున్న సూర్యుడు, పక్కనే మట్టి రోడ్డు మీదుగా వెళ్తున్న 2 ఎడ్ల బండి. రోడ్డుకి 2 పక్కలా ఎత్తుగా ఉన్న చింత చెట్లు, గూడులేని 2 ఎడ్ల బండిలో ఎదురెదురుగా కూర్చున్న ఒక అందమైన జంట, ఎర్రంచు తెల్లచీర కట్టుకొని, మోకాళ్ళ మీద చేతులు ఉంచుకొని, ఆ చేతుల మీద మొహం ఆనించుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి అభిముఖంగా తెల్లటి బట్టల్లో కూర్చొని, ఎడం చెయ్యి ఆ అమ్మాయి చేతుల మీదగాను, కుడి చెయ్యి ఆ అమ్మాయి తల వెనగ్గాను కోనించి స్వీట్ నథింగ్స్ చెప్తున్న అబ్బాయి. ఎంత చక్కటి దృశ్యం అంటే ఆ చిత్రం గీసిన మనసు కూడా ఆ చిత్రంలో తన మనసుని చెప్తున్నట్లే కదా! ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు. సినిమా పాటను టైటిల్‌గా వ్రాసింది. తనకు వచ్చిన బంగారు కల నిజమై తన ఎదురుగా నిలిచిందా అన్నట్లుగా అనిపించింది. ప్రభాస్‌కి చిత్రం మీద నుంచి పక్కకు చూస్తే
పక్కనే ఉన్న రంగు సీసాల నుంచి చిత్రానికి ఎడమ పక్కగా ఒలికిన పసుపు పచ్చ రంగును పల్చటి బట్టతో ఎడమ చేతితో ఒత్తుతున్న విద్య కనిపించింది. బుగ్గల మీద నుంచి జారుతున్న కన్నీళ్లు చిత్రం వేస్తూ మధ్యలో లేచినట్లుగా కుడి చేతిలో బ్రష్ ఉంది. ఏమైంది? లేచి నిలబడుతూ అన్నాడు ప్రభాస్. ఒకసారి అతని వైపు చూసి పెదాలు బిగపట్టి ఏడుపు రాకుండా ఆపుకుంటూ మళ్ళీ తల వంచుకుంది. వాకిట్లో బిక్కమొహం వేసుకుని నిలబడ్డ కిరణ్ కనిపించాడు. వాడి కాళ్ళకు కూడా పసుపు రంగు అంటుకుని ఉంది. కిరణ్ పరిగెడుతూ వచ్చి రంగు సీసాను తన్నడంతో సీసాలోని రంగు చాటు మీద వలికిపోయిందన్న విషయం ప్రభాస్‌కి అర్థమైంది. అయినా ఇంత చక్కగా బొమ్మ గీయగలిగిందంటే చిన్నప్పటి నుండి అలవాటు ఉందన్నమాట. ఆ ఊహకే చాలా సంతోషం అనిపించింది ప్రభాస్‌కి. అభిరుచులు కలుస్తున్నాయి. తన ఊహలో నుంచి బయటపడేటప్పటికి చార్ట్ మీద రంగు వలికిన మేరకు కట్ చేస్తే బాగుంటుందన్నట్లు కత్తెర అందుకుని కట్ చేయబోయింది విద్య. ఆ! ఆ! వద్దు అంటూ ఎడమ చేతితో ఆ అమ్మాయి చెయ్యిని ఆపేశాడు. ప్రశ్నార్థకంగా చూసింది ఆ అమ్మాయి. ఒక్క నిమిషం ఉండండి అంటూ చకచకా ఆకుపచ్చ రంగు కలిపాడు. రంగు ఒలికిన ఆ పసుపు పచ్చ భాగం కింద ఆకుపచ్చని కాండం వచ్చేటట్లు చేశాడు. ఎరుపు రంగు కలిపి పసుపు పచ్చని భాగం మీద గుండ్రంగా చుక్కలు పెడుతూ ఒలికిన రంగును బంతిపూలుగా మార్చేశాడు. అతను చేసే పనిని పక్కనే కూర్చుని నిశితంగా చూస్తుంది విద్య. తల వంచి నెమ్మదిగా పని పూర్తి చేసిన తరువాత తల ఎత్తి ఆ అమ్మాయి వైపు చూశాడు. ఎలా ఉంది అన్నట్లుగా ప్రభాస్. తిరగగానే విద్య కూడా అతని వైపు తిరిగింది. థాంక్స్ అండి అంది నెమ్మదిగా తలంచుకొని. నెమ్మదిగా చిత్రాన్ని చేతుల్లోకి తీసుకుంది. తృప్తిగా చూస్తూ ఉండిపోయింది. ప్రెజెంటెడ్ బై విద్య అని ఒకవైపు, టు చిత్ర అని ఒకవైపు ఉంది. అంటే ఆ బొమ్మ చిత్రకు ప్రెజెంట్ చేయడానికి వేసిందన్నమాట. ఆ బొమ్మను తనకి వచ్చిన కళను కలిపి చూసుకుంటున్నాడు ప్రభాస్. ఎదురుగా చార్ట్ పట్టుకుని కూర్చున్న విద్య వైపే చూస్తూ. తను దాదాపు 2 గంటలు నిద్రపోయాడు. ఈ బొమ్మ వేయడానికి కనీసం గంట పైనే పట్టుంటుంది. తను బల్ల మీద కలగంటూ ఉంటే, బల్ల పక్కన విద్య బొమ్మ వేసిందన్నమాట. ఒకే చిత్రం ఇద్దరి మనసుల్లో ఒకే టైంలో రావటం చిత్రంగా అనిపిస్తోంది. ఏమిటి కోయిన్సిడెంట్? ఇలా ఇద్దరికీ ఒకే విధమైన స్పందించే మనసు ఉంది అనుకుంటూ ఉంటేనే మనసు పులకరిస్తున్నట్లుగా ఉంది. ఇలా అభిప్రాయాలు కలిసిన కాపురం మధురంగా ఉంటుంది. తను హాస్పిటల్ మాత్రమే ఇక్కడ కట్టాలనుకున్నాడు కానీ, జీవితంలో కూడా ఇక్కడే స్థిరపడటం జరుగుతుందా అనిపిస్తోంది. ఆ అమ్మాయినే తదేకంగా చూస్తూ ఊహల్లో ఉన్న ప్రభాస్, విద్యా అన్నాడు నెమ్మదిగా. చుట్టూరా మధ్యాహ్నం నిశ్శబ్దం. ఎక్కడా పెద్దగా శబ్దాలు వినిపించడం లేదు. అందరూ భోజనాలు చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్నారు. తామిద్దరూ మాత్రమే ఈ లోకంలో ఉన్నట్లుగా ప్రభాస్‌కి అనిపిస్తోంది. ఆ పిలుపుకి బిత్తరపోయినట్లుగా తలెత్తింది విద్య. ప్రశ్నార్థకంగా ఉన్న ఆ అమ్మాయి మొహం చూడగానే తన పిలుపులోని తేడాను గమనించుకున్నాడు. ఎందుకో తన మనసుకి దగ్గరగా అనిపిస్తోంది ఆ అమ్మాయి. అందుకే వెంటనే హలో అన్నాడు. నా పేరు ప్రభాస్. ఎండీ చేశాను. మిగతా వివరాలు పూర్తిగా మీ నాన్నగారికి తెలుసు. మా నాన్నగారి స్నేహితులు కనుక అన్నాడు. మళ్ళీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అన్నట్లు పెదవి విప్పి మాట్లాడబోయి ఆగిపోయింది. మీ పేరు విద్య. ఇంటర్ చదివారు. అంతవరకే నాకు తెలుసు అని ఆగాడు. మిగతా వివరాలు చెప్పమనలేదు కానీ, ఏవైనా చెప్తుందేమో అని అతను ఎదురుచూశాడు. కానీ ఒక్క క్షణం అటూ ఇటూ చూసింది విద్య. మళ్ళీ అతని వైపు చూడబోయి నెమ్మదిగా తల వంచుకుంది. మధ్యాహ్నం చిత్ర వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి మన విద్యకు సరిపోతాడా అని అన్నప్పుడు, ఉదయాన్నే అతను తన చెరుకు గడలను తెస్తూ పాట పాడుకోవడం వింటూ నిలబడి ఉండటం గుర్తొచ్చింది. ఎందుకో మనసులో జల్లుమన్నట్లు అనిపించింది. ఆ తర్వాత చిత్రకు మ్యారేజ్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి హాల్‌లో అయితే చిత్రం గీయడానికి బాగా ఉంటుందని అక్కడ కూర్చొని బొమ్మ వేస్తూ ఉండిపోయింది. పక్కనే బల్ల మీద నిద్రపోతున్న అతన్ని 1, 2 సార్లు గమనిస్తూ అలాగే ఆగిపోవడం, మళ్ళీ స్పృహలోకి వస్తూ బొమ్మ వేయడం చేసింది. ఇప్పుడు తను తన గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకు? తలదించుకొని ఉండిపోయింది. ఒక నిమిషం సేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. నేను హాస్పిటల్ కట్టుకొని ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పడం ఆపాడు. తను ఏమైనా మాట్లాడుతుందేమో అని.
ఒక్క నిమిషం తలెత్తి అతన్ని చూసింది. చిరునవ్వుతో ప్రభాస్ తననే గమనిస్తున్నాడు. ఆమె కళ్ళెత్తి చూడగానే "ఒక మాట అడగమంటారా?" అన్నాడు. నెమ్మదిగా కళ్ళు వాల్చుకొని తల ఊపింది అడగమన్నట్లుగా. "నా మీద మీ అభిప్రాయం చెప్పగలరా?" విద్య తల ఇంకా వంచుకుంది. విద్య చేతుల్లో ఆమె వేసిన చిత్రం వారి మధ్య దూరాన్ని తగ్గిస్తున్నట్లుగా ఉంది. తాను ఏం చెప్పాలి? ఏం చెప్పగలదు? అనుకుంటుంది విద్య. సడన్‌గా అడిగి ఇబ్బంది పెడుతున్నానా అని ప్రభాస్ అనుకుంటున్నాడు. తల్లిదండ్రులను కాదని ఆడపిల్లలు ఏం చెప్పగలరు అని కూడా అనిపించింది. తను ఇంతకంటే ఎంతో అందంగా ఉన్న అమ్మాయిలను, చదువుకున్న అమ్మాయిలను చూశాడు. అయినా ఎందుకో ఈ అమ్మాయి తన సొంతం అనిపిస్తుంది. అందుకే నేను సాయంత్రం వరకు ఉంటాను. మీ అభిప్రాయం చెప్తే మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు మృదువుగా. దేనికి? దేనికి మాట్లాడతాడు? విద్యకు అరచేతుల్లో చెమట పట్టినట్లు చల్లచల్లగా అయిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో భయంగా కూడా అనిపిస్తోంది. ప్రభాస్‌కి విద్య భయపడుతుందని అనిపించింది. తల మీద చెయ్యి వేసి భయపడకుండా చెప్పు అన్నాడు. బెదిరే కళ్ళతో తలెత్తింది. ఏం చెప్పాలి? ఎవరితను? వెంటనే అతని చేతిని తోసేసి తను వేసిన చిత్రం తీసుకోకుండానే లోపలికి పరిగెత్తింది. ఒక్క క్షణం విద్య వెళ్ళిన వైపు చూసిన ప్రభాస్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తర్వాత ఒక గంటకు రంగారావు గారు వచ్చారు. మండువా లోగిల్లో సాయంత్రం ఊరి పెద్దలు వచ్చి చేరారు. మంచాల మీద దుప్పట్లు పరిచారు అందరూ కూర్చోడానికి. ప్రభాస్‌ని అందరికీ పరిచయం చేశారు రంగారావు గారు. ప్రభాస్ తండ్రి రంగారావు స్నేహితునిగానే కాకుండా ఇప్పటి మండల కేంద్రంలో ఒకప్పుడు ప్రభాస్ ముత్తాత గారు జమీందారు కనుక గ్రామంలో అందరికీ వారి కుటుంబం గురించి తెలుసు. ప్రభాస్ తండ్రి అప్పుడప్పుడు వస్తూ ఉండటం వల్ల అందరూ చూస్తున్నారు. ఊరి పెద్దలతో కలిసి రంగారావు గారు ఆసుపత్రికి ఇచ్చే స్థలం చూసి వచ్చారు. అందరూ ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత బిల్డింగ్ ప్లాన్ కోసం ఇంజినీర్స్ వచ్చారు. మీరు లేబర్‌ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది అన్నాడు రంగారావు గారితో. ఒకసారి నాన్నగారు కూడా వస్తారు. నేను కూడా అప్పుడప్పుడు వస్తాను అంటూ అందరికీ కిరణ్ సాయంతో కాఫీలు ఇస్తూ తనకు ఇవ్వడానికి కప్పును తన వైపు చాచిన విద్య వైపు చూశాడు. ఆ మాటలు తనకి చెప్తున్నాడా అన్నట్లు విద్య తలెత్తి ప్రభాస్‌ని చూసింది. ప్రభాస్ కళ్ళు విద్య మొహాన్ని చూస్తున్నాయి. విద్య మొహంలో నునుసిగ్గు దోబూచులాడుతుంది. చిలిపిగా చూస్తున్నాడా అనిపించింది విద్యకు. అందరూ కాఫీలు తాగుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్‌కి ఎదురుగా ఉన్న విద్య మొహం ఎవ్వరికీ కనిపించడం లేదు. ప్రభాస్ కూడా తననే చూస్తూ ఉండడం గమనించి చప్పున కళ్ళు వాల్చుకుంది విద్య. థాంక్యూ అన్నాడు. విద్య కోప్పడనందుకా? కాఫీకా? అతనికే తెలియలేదు. విద్య మౌనంగా అవతలికి వెళ్ళింది. తర్వాత చర్చ ఆసుపత్రికి ఇచ్చే విరాళాల గురించి జరిగింది. భవనదాతగా రంగారావు గారి పేరు వ్రాసేటట్టుగాను, 10 పడకల ఆసుపత్రి కనుక మిగతా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఒక్కో గదికి వ్రాసేటట్టుగాను, ఇంకా ఖరీదైన మెషిన్స్‌కి కూడా వ్రాయించాలని అనుకున్నారు. ఎమ్మెల్యే గారితో ప్రభాస్ వాళ్ళ నాన్నగారు మాట్లాడేటట్టుగా నిర్ణయించుకున్నారు. చివరిలో రంగారావు గారు ఇలా చెప్పారు. మన ఊర్లో ఆసుపత్రి పెట్టాలనే ఆలోచన ఇలాంటి యువకులకు రావటం మన ఊరి వాళ్ళ అదృష్టం. టౌన్ వాతావరణానికి అలవాటు పడి అక్కడే ఉంటామని అనకుండా కనీసం 10కొక్కరైనా ఇలా పల్లెల్లో వైద్యం చేయడానికి రావాలి. మనం అందరం కూడా ఈ మహత్ కార్యంలో పాలు పంచుకుందాం. ఆసుపత్రి వీలైనంత తొందరలో పూర్తయ్యేటట్లు చూద్దాం అన్నారు. అందరూ అలాగే అని చప్పట్లు కొట్టారు. ప్రభాస్ అందరికీ నమస్కారం చేశాడు. వాళ్ళను సాగనంపి రంగారావు గారు ప్రభాస్ లోపలికి వచ్చారు. ప్రభాస్ బ్యాగ్ సర్దుకోవడానికి బల్ల దగ్గరికి వచ్చాడు. బల్ల మీద రంగారావు కూర్చొని ఆసుపత్రి కోసం చందాలు వసూలు చేయదగ్గ వారి పేర్లు, వివరాలు వరుసగా లిస్టు తయారు చేసుకుంటున్నారు. కూర్చోవయ్యా అన్నారు ఆయన. వస్తున్నానండి, బట్టలు తీసుకొచ్చుకుంటాను అంటూ దొడ్లోకి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళేటప్పటికి సాయంకాలం మొహం కడుక్కొని టవల్‌తో మొహం తుడుచుకుంటున్న విద్య అతన్ని చూసి అక్కడే నిలబడిపోయింది. విద్యను చూసిన ప్రభాస్ కూడా ఆగిపోయాడు. విద్యా! తనే పిలిచాడు. నేను ఇప్పుడు నెల్లూరుకి వెళ్తున్నాను. ఆ మాటలు ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూసింది. ఎవరూ దగ్గరలో లేరు. తీగ మీద బట్టలు తీసుకున్నాడు. విద్య ఏమీ మాట్లాడలేదు. ఒక క్షణం నిరాశగా అనిపించినా
తన అమ్మాయికి ఆలోచించుకోవటానికి టైం ఇవ్వడం మంచిది అనిపించింది. ఓకే బాయ్ అంటూ వెనక్కి తిరగబోయాడు. అప్పుడు నెమ్మదిగా తలెత్తింది. ఏదో మాట్లాడబోతూ ఆగిపోయింది. అది అర్థమై ప్రభాస్ ఆగాడు. విద్య చేతిలో టవల్ మెలిపెడుతోంది. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనుకుంటుంది. ప్రభాస్ విద్యనే చూస్తున్నాడు. మీరు నాన్నగారితో మాట్లాడండి. చిన్నగా వణుకుతున్న గొంతుతో అనేసి తల వంచుకుని ఉండిపోయింది. ఒక క్షణం దీర్ఘంగా శ్వాస వదిలాడు ప్రభాస్. థాంక్యూ అన్నాడు తృప్తిగా. సాయంకాలపు చల్లగాలులు వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా స్పృశిస్తున్నట్లుగా అనిపించింది. అవును. ఏం మాట్లాడాలి? విద్యను ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి ప్రభాస్‌ని చూసిన విద్య అతని కళ్ళల్లో అల్లరిని చూసి చిరునవ్వుతో సిగ్గు కలగలిపి సన్నగా నవ్వింది తల వంచుకుంటూ. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అన్న ప్రభాస్ మాటలకు చిరునవ్వుతో తలెత్తింది. అతను నవ్వడం గమనించి తను చిన్నగా గుడ్ నైట్ అనేసి లోపలికి పరిగెత్తిపోయింది. ప్రభాస్ లోపలికి వచ్చేసరికి రంగారావు గారు దాతర లిస్టు పూర్తి చేసుకున్నారు. ప్రభాస్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళి వస్తానండి అన్నాడు. ఉండవయ్యా రేపు వెళ్దువు గాని అన్నారు రంగారావు గారు లేస్తూ. లేదండి మళ్ళీ 2 రోజుల్లో వస్తాను అన్నాడు ప్రభాస్. ఉండైతే టిఫిన్ పంపిస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు ఆయన. లోపలికి వెళ్ళి ఆవిడ్ని పిలుస్తూ ఏదో చెప్తున్నాడు. ఆవిడ లేనట్లుంది. అలాగే నాన్నా అని విద్య చెప్పడం వినిపించింది. లోపల నుంచి సున్నుండలు ప్లేట్లో పెట్టుకుని విద్య నెమ్మదిగా ప్రభాస్ ఉన్న బల్ల దగ్గరికి వచ్చింది. విద్యను చూసిన ప్రభాస్ తనే లేచి ప్లేట్ అందుకుని బల్ల మీద పెట్టి విద్యను చేతుల్లోకి తీసుకున్నాడు. రేపు మా నాన్నగారు ఇక్కడికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతారు. మర్నాడు నేను, మా అమ్మా, నాన్న వస్తాం. అందుకే నేను ఇప్పుడు త్వరగా వెళ్తున్నాను అన్నాడు ప్రభాస్. అతని మాటలు వింటూ ఒక క్షణం కళ్ళు మూసుకుంది విద్య. అతని పెదవులు విద్య నుదురును అనురాగంగా చుంబించాయి. దూరంగా రాములవారి గుడిగంటలు వారి హృదయ స్పందన తెలిసినట్టుగా వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా పలికాయి. కథ సమాప్తం.